హైదరాబాద్ నగరవాసుల దాహార్తిని మురుగునీటి సమస్యను శాశ్వతంగా తీర్చేందుకు జలమండలి సరికొత్త మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేస్తోంది. రాబోయే 3 దశాబ్దాల్లో పెరిగే జనాభా నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోట్లాది రూపాయలతో భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వెలుపల ఉన్న ప్రాంతాలన్నింటికీ నిరంతరాయంగా మంచినీరు అందించడంతో పాటు సుమారు 7,000 కిలోమీటర్ల పొడవైన సీవరేజ్ నెట్వర్క్ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తోంది. ప్రస్తుతం రోజుకు 600 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుండగా 2050 నాటికి రోజుకు 1000 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరమవుతుందని అంచనా. ఈ పరిస్థితుల్లో జలమండలి మాస్టర్ ప్లాన్ ఏంటి? 1000 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరానికి ఎలా తీసుకురాబోతోంది? మురుగునీటి వ్యవస్థను సమూలంగా ఎలా మార్చబోతుందనే అంశాలపై మా ప్రతినిధి సతీష్ గ్రౌండ్ రిపోర్ట్. రైట్ గౌతమ్, ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా జలమండలి ఇక రోజు విడిచి రోజు కాదు ప్రతిరోజు నీళ్ళు ఇచ్చేందుకు సరికొత్త మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తుంది. 2050 అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెరుగుతున్న జనాభా కావచ్చు, ఆ జనాభాకు అవసరపడినటువంటి తాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో ప్రణాళికను సిద్ధం చేస్తుంది. సో ఇందులో భాగంగానే ఇటీవల క్యూర్ పరిధిలో మొత్తం కూడా జిహెచ్ఎంసీ, అదేవిధంగా సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పరిధి మొత్తం కూడా జలమండలికి కూడా కేటాయించారు. అందులో భాగంగా ఈ జలమండలికి ఉన్నటువంటి 1450 చదరపు కిలోమీటర్లతో పాటు అదనంగా ఏదైతే 3 కార్పొరేషన్ల పరిధి ఉందో 2080 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇప్పుడు జలమండలి ప్రజలకు సేవలు అందించబోతుంది. అందులో భాగంగానే తాగునీరు కావచ్చు, అదేవిధంగా మురుగునీటి వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ శాశ్వతంగా పరిష్కార మార్గాన్ని చూపించేలా మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తుంది. సో అందులో భాగంగానే ఈ జూన్ నుంచి ఈ మొత్తం కూడా ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటి కూడా టేక్ ఓవర్ చేసుకొని సో పక్కా ప్రణాళికతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మాస్టర్ ప్లాన్ కోసం సంసిద్ధం అవుతుంది. ఇందులో భాగంగా తాగునీటి కోసం చూసినట్లయితే తాగునీటి అవసరాలకు సంబంధించి రోజు రోజుకు జనాభా పెరుగుతుంది. తాగునీరుకు సంబంధించి చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తుతుంది. ముఖ్యంగా శివారు ప్రాంతాలు కావచ్చు, కొత్త కాలనీలు, అపార్ట్మెంట్లు ఏర్పడుతున్నటువంటి క్రమంలో తాగునీటి అవసరాలు దృష్టిలో ఉంచుకొని కూడా సరికొత్తగా తాగునీటి సరఫరాకు సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా 2047 ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి సమయం ఉందో విజన్ డాక్యుమెంట్కి అనుగుణంగా 2030, 2035, 2050 ప్రణాళికలతో భాగంగా 1000 మిలియన్ ప్రతి రోజుకు 1000 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అయితే దానికి సంబంధించి 2040లో కాకుండా వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా 900 మిలియన్ గ్యాలన్లు ప్రతిరోజు 900 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేసేలా లక్ష్యంగా పనిచేస్తున్నాం. అందులో భాగంగానే ప్రస్తుతం గోదావరి ఫేజ్ 2, 3 పనులు అనేది ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ పనులు కనుక అందుబాటులోకి వచ్చినట్లయితే గోదావరి నుంచి ప్రస్తుతం 300 MDల నీరును మనం తీసుకోవచ్చు. దాని ద్వారా అదేవిధంగా ఇటు ఉస్మాన్ సాగర్కి సంబంధించి 25 MLDలు, అదేవిధంగా మంజీరా నుంచి మరో 25 MLDల నీరును కనుక డిసెంబర్ వరకు సేకరించినట్లయితే సో మొత్తం 900 MLDల నీరు 2030 కల్లా తాగునీటి మనం అందుబాటులోకి తీసుకోవచ్చు. తద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా సో జలమండలి ఆ ప్రణాళికలో రూపొందిస్తుంది. ఈ బాధ్యతనంతా కూడా అదేవిధంగా బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక కంపెనీకి, అదేవిధంగా ముంబైకి సంబంధించినటువంటి మరో కంపెనీకి ఈ మాస్టర్ ప్లాన్ల రూపకల్పన బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం వారంతా కూడా అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, పైప్ లైన్లు కావచ్చు, తాగునీటి పైప్ లైన్లు కావచ్చు, సివరేజ్ పైప్ లైన్లు ఏ పరిస్థితిలో ఉన్నాయనేది కూడా ఈ 2 సంస్థలు షా కావచ్చు, అదేవిధంగా టాటా కన్సల్టెన్సీ 2 కంపెనీలు తాగునీరుకు మురుగునీటి వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రస్తుతం అధ్యయనం కొనసాగుతుంది. ఆ అధ్యయనం సంబంధించి 6 నెలల్లో నివేదిక వచ్చిన అనంతరం పక్కా ప్రణాళికతో ప్రభుత్వం ఏదైతే విజన్ పెట్టుకుందో ఆ విజన్కు అనుగుణంగా ఆ ప్రణాళికలను రూపొందించి కోట్లాది రూపాయల వ్యయంతో ఈ పనులను కూడా పూర్తి చేసి నగర వాసులు శివారు ప్రాంతాల నుంచి కోర్ సిటీ వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు తాగునీరు రావాలి. అదేవిధంగా కోర్ అర్బన్ ఏరియాలో ఎంతవరకు అయితే ఇస్తున్నామో శివారు కాలనీలో కూడా అదే స్థాయిలో అదే లెవెల్లో తాగునీటిని అందించేందుకు పక్కా ప్రణాళిక చేస్తామని జలమండలి చెప్తుంది. అయితే ఇందులో భాగంగా 2030, 2035, 2040 వరకు ఒక్కొక్క దశాబ్దం 3 దశాబ్దాలకు సరిపడినటువంటి ప్రణాళికలను పక్కాగా రూపొందిస్తున్నటువంటి జలమండలి ఇందులో కొత్త సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇక్కడి నుంచి బిల్డింగ్ పర్మిషన్స్ ఏదైతే కొత్తగా భవన నిర్మాణం చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి బిల్డింగ్ పర్మిషన్కి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపుల్లో కూడా జలమండలికి ప్రభుత్వం ఇచ్చే ఆలోచన ఉంది. అందులో నుంచే అక్కడ కావాల్సినటువంటి కొత్త కాలనీలు కావచ్చు, శివారు ప్రాంతాలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు కావచ్చు, మురుగునీటికి సంబంధించినటువంటి
వ్యయం అయితే ఉందో అక్కడి నుంచి కూడా జలమండలికి రావడం వల్ల సత్వరంగా పనులు అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా జలమండలి చెప్తుంది. ఈ మాస్టర్ ప్లాన్ కనుక పూర్తయినట్లయితే సో జలమండలికి సంబంధించి ప్రజలు ఏదైతే నగరవాసులు కోరుకుంటున్నారో ప్రతిరోజు కూడా తాగునీరు రావాలి, మురుగు ఎక్కడ కూడా రహదారుల మీద పొంగకూడదు అని ప్రతిరోజు అయితే జనాలు ఆశిస్తున్నారో ఆ స్థాయిలో మేము కూడా పనిచేయబోతున్నామని చెప్పేసి జలమండలి వెల్లడించడం జరిగింది. మురుగునీటి వ్యవస్థకు సంబంధించి కూడా శుద్ధి చేసినటువంటి నీరును ఎక్కడ కూడా మురుగును చెరువుల్లో కావచ్చు మూసిలో కలవకుండా 39 STPలను కూడా సిద్ధం చేస్తున్నాము. మురుగునీటి వ్యవస్థలకు సంబంధించి యూజ్ అదేవిధంగా ట్రీట్ రీయూజ్ ఈ 3 పద్ధతుల ద్వారానే మురుగునీటిని శుద్ధి చేసి పారిశ్రామిక అవసరాల కోసం కూడా వినియోగించబోతున్నాము. ఇది పక్కా ప్రణాళికతో మాస్టర్ ప్లాన్లో ప్రతి ఒక్కటి కూడా చేర్చి ప్రభుత్వ విజన్కి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇవి కనుక అందుబాటులోకి వచ్చినట్లయితే ఇంకా నగరవాసులు ఇబ్బంది ఉండదు, మిగతా రాష్ట్రాలతో కావచ్చు మిగతా ప్రాంతాలతో పోల్చాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక ఆదర్శమైనటువంటి మాస్టర్ ప్లాన్గా ఉండబోతుందని చెప్పేసి జలమండలి భావిస్తుంది. అయితే జలమండలి ఇక్కడ కూడా ఒక సందేహాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం జలమండలికి 130 నెలకే 130 కోట్ల లోటుతో జలమండలి నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో సో నిధుల సమీకరణకు సంబంధించి కూడా కొంత ఆలోచిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే జలమండలికి 12,000 కోట్లు ఇచ్చింది గౌతమ్. అందులో భాగంగా మిగతా రుణాలు కూడా సేకరిస్తుంది. ప్రభుత్వ ఆలోచనలకు అదేవిధంగా విడతల వారీగా రుణాలు తీసుకుంటూ ఈ మాస్టర్ ప్లాన్ పక్కగా అమలు చేసేందుకు జలమండలి ప్రయత్నాలు చేస్తుంది గౌతమ్.